మీతో పాటు నా ఫ్రెండ్తో కూడా ముచ్చట్లు చెప్పి చాలా రోజులైంది. టాస్క్ తెలుగులో ఏమంటారు? నువ్వు చెప్పు. టాస్క్ ఏమంటారు తెలుగులో? యువర్ థింకింగ్ రైట్. సో ఈ రోజు నా బ్యాగ్లో ఏముంటుందో మీ అందరికీ చూపించేస్తా. హెయిర్ ఎప్పుడు లూజే చూసా, సో నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. మోర్ జ్యువెలరీ షాప్ పెట్టుకున్నట్టున్నావు బ్యాగ్ లో. సీరియస్లీ కరెక్ట్, ఇది కరెక్ట్ గా. ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఏమంటారు వీటిని తెలీదండి, బట్ నేను అవి తాగను. ఎందుకు? అంతే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కొంచెం ఓవర్ యాక్షన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ ఇవన్నీ ఖాళీ. ఫైనలీ సో లేదు యాక్చువల్లీ ఇంకో జిప్ ఉంది. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. బ్యూటిఫుల్. సో వెల్కమ్ బ్యాక్ టు మీ ఐషు ముచ్చట్లు. సో ముచ్చట్లు చెప్పుకుని చాలా రోజులు అయ్యింది, చాలా గ్యాప్ వచ్చింది నాకు తెలుసు, కానీ ఇంకా నుంచి నాన్ స్టాప్ ముచ్చట్లు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? ఓకే, మీతో పాటు నా ఫ్రెండ్తో కూడా ముచ్చట్లు చెప్పి చాలా రోజులు అయ్యింది. సో తనకు చెప్పాను ఇక్కడ ఎరా కెఫేలో ఉన్నాను, కాఫీ తాగుదాం వచ్చాయని చెప్పి. సో తను కూడా వచ్చేసింది. లెట్స్ మీట్ హర్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? బాగున్నాను రా. మేకప్ చెరిగిపోద్దిరా. అయ్యో. సో ఈరోజు నేను యూట్యూబ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, చాలా రోజులు అయింది మా బ్యూటిఫుల్స్తో ముచ్చట్లు పెట్టి. సో ఎక్సైటెడ్, వాట్ యు గోనా షో మీ? సో ఏం చేద్దాము అని నేను ఆలోచిస్తున్నా. సో నువ్వే చెప్పు. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ద అంబియన్స్ అండ్ వేర్ యు గోనా డు ఎవ్రీథింగ్. తెలుగులో మాట్లాడొచ్చుగా? అయ్యో నాకు తెలుగు ఓకే, బూతులు వస్తాయి, అందుకు బూతులు వస్తాయి. బూతులు తెలుగులో మాట్లాడచ్చు కదా ఈ మధ్య. అరే నువ్వు ఎక్కడ పుట్టావురా? నేను నార్త్ రాంచీ. సో ఓకే, ఐ నో బట్ ఈవెన్ దో యు నో తెలుగు కదా. నాకు వచ్చు. చలో తెలుగు. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నీకు తెలుగు వచ్చు కదా. మాట్లాడతా నీకోసం. హ్యాపీ. బూతులు మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా? స్వచ్ఛమైన తెలుగు. ఈ రోజు నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నాతో కూర్చున్నంత సేపు మా వ్యూవర్స్తో, మా బ్యూటిఫుల్స్తో, అలాగే నాతో కూడా తెలుగులోనే మాట్లాడాలి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడను ఈరోజు. ఓకే డన్. తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ ఒక్కొక్క వర్డ్కి 1000 రూపీస్ ఫైన్. మా చిన్నప్పుడు స్కూల్లో ఇలానే ఉండేది. అంటే స్కూల్లో 5 రూపీస్ 10 రూపీస్ ఉండేది. బట్ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే, చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే, బట్ ఇప్పుడు తప్పదు. అరే ఇట్స్ ఓకే, నువ్వు నార్మల్గానే ఏం కాదు. ఇది చాలా ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. You have habit of speaking and doing everything. But still, first time being nervous. 2000 ఇప్పటికి రెండు సార్లు మాట్లాడింది ఇంగ్లీష్. 2000 గుర్తుపెట్టుకోండి. అబ్బా ఈరోజు నేను వ్లాగ్తో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నా. హలో బ్యూటిఫుల్. సో తిను నా ఫ్రెండ్ అనమాట, అంజు. తిన్ని కలవడానికి ఈరోజు వచ్చాను. సో ఈరోజు నేను దీనికి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ఫైన్. ఆల్రెడీ మీరు బయట చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంటే దాన్ని గుర్తు చేయాలి. ఆల్రెడీ 2 సార్లు మాట్లాడింది. 2000 నాకు ఇవ్వాలి. గుర్తు పెట్టుకున్నా. 2000 ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అది కూడా వీడియో అయిపోయాక యూ షుడ్ గివ్ మీ 2000. ఓకే. సో ఎంత బాగుందో తెలుసా, ఇలా వ్లాగ్స్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనే ఛాన్స్ ఇచ్చింది అంజు నాకు. సో అంజు ఈరోజు నీ ఇష్టం అంజు. నేను నీకు ఒక టాస్క్ ఇచ్చా కాబట్టి ఈరోజు వ్లాగ్లో నువ్వు ఏం అడిగితే అది నేను చేస్తా. పక్కా. ఓకే. నాకు ఎప్పటి నుంచి ఒకటి విష్ ఉంది నీతో చేయించాలని. వాట్ ఇస్ ఇట్? తెలుసుకోవాలంది ఏం ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయో నీ బ్యాగ్ లో. అది కాకుండా ఇంకేమన్నా అదే కావాలి. నేను ఆ రోజు మైండ్ లో పెట్టుకొని వచ్చా, నాకు అదే కావాలి. నీ బ్యాగ్ ఐ వాంట్ టు స్నీక్ అండ్ పీక్ ఇంటూ యువర్ బ్యాగ్. 3000. టాస్క్ ఇస్ యోర్స్. 4000. టాస్క్ నీది, నాకు చూపి. 5000. టాస్క్ తెలుగులో ఏమంటారు? నువ్వు చెప్పు. టాస్క్ ఏమంటారు తెలుగులో?
ఓ యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్ అంటే Return లో cash ఇవ్వాలి, return లో cash కొంచెం ఇవ్వాలి. కష్టమే బ్యూటిఫుల్ బట్ స్టిల్ I'm asking task టాస్క్ తెలుగులో అంటే ఏమంటారు? హలో అయినా నేను ఇప్పుడు ఈరోజు నేను ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు తెలుగులో మాట్లాడొచ్చు నేను ఇచ్చాను కాబట్టి టాస్క్ నీకే అన్నమాట సో టాస్క్ని తెలుగులో ఏమంటారు ఉంది తన బ్యాగ్ లో ఏం ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయో నా బ్యాగ్ మీద పడ్డావేంటి కావాలి. సో బేసిక్గా సో అది దాంట్లో చిన్న కొంచెం నేను స్నీక్ పీక్ కూడా కొన్ని థింగ్స్ చేస్తా అనుకుంటున్నా సో ఓకే మొత్తానికి ఈరోజు ఏదో ఒకటి తీసేసుకుందని ఫిక్స్ అయింది బట్ స్టిల్ అంటే నేనేమంటున్నా అంటే చిన్న బ్యాగ్ అనుకో చూపించచ్చు నా ప్రపంచం మొత్తం దీనిలోనే ఉంటుంది ఇది ఎత్తడానికే చాలా బరువుగా అదే ఉంటుంది బరువు ఉన్నట్టుందిగా యా సో దీన్ని చూపించాలి అంటే కొంచెం కష్టమే బట్ ఈరోజు తను ఏం అడిగితే నేను అది చేస్తానని చెప్పి ప్రామిస్ చేశా కాబట్టి తన కోసం అండ్ మీకోసం ఎందుకంటే చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు మీ బ్యాగ్లో ఏముంటుంది తెలుసుకోవాలి అని సో ఈ రోజు నా బ్యాగ్లో ఏముంటుందో మీ అందరికీ చూపించేస్తా స్పెషల్లీ నాకు యా స్పెషల్లీ అంజు అండ్ ఫర్ యూ నేను తీసుకోవడానికి చూద్దాం Yeah. ఎక్సైటింగ్ థింగ్స్ దాచిపెట్టిందో బ్యాగ్ లో సో ఆబ్వియస్లీ అందరికీ చాలా ఇంపార్టెంట్ మెయిన్లీ ఎవరు ఇది లేకుండా ఉండలేరు ఫోన్ ఈ కొద్దిసేపు ఈ కాఫీ పక్కన పెట్టేద్దాం పగిలిపోతుందేమో అన్ని అసలు నాకు తెలిసి ఈ టేబుల్ కూడా సరిపోదు నా బ్యాగ్లో అన్నీ ఉంటాయి కనిపిస్తుంది తన బ్యాగ్ చూస్తేనే అందుకనే కదా నీకు ఇంట్రెస్ట్ ఏముంది అని వెరీ మచ్ బ్యాగ్లో నా బాయ్ ఫ్రెండ్ని దాచా చాలా సెకలు ఉన్నారా నీలో చండాలంగా ఉంది బాగుండేదేమో ఐ హోప్ యా నిజంగా అలాంటిది ఉంటే నా బాయ్ ఫ్రెండ్ వచ్చాక అంత బ్యాగ్ కొనుక్కొని మనం దాచుకుంటా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఎందుకంటే ఎవరు చూడకూడదు ఓకే ఫస్ట్ థింగ్ ఫోన్ లేట్ చేయొద్దు మనం అండ్ యా ఇది లే నీదే మోడల్ రా ఫస్ట్ నీది యువర్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ కమ్ ఆన్ దాని ఫోన్ ఏ మోడల్లో కూడా తెలీదు ఇద్దరిది సేమ్ ఒకటి తెలీదు కేసు దొబ్బేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు చూడండి ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఉంటారు కింద కామెంట్ చేయండి ఓకే సెకండ్ థింగ్ ఈజ్ మై కార్ కీస్ ఇవి లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ నాప్కిన్ సో మోస్ట్లీ ఐ క్యారీ మై ఓన్ నాప్కిన్స్ ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాం లేకపోతే అది ముట్టుకుంటాం ఇది ముట్టుకుంటాం తుడుచుకోవాలి కదా ఫర్ దట్ వాలెట్ మ్యాండేటరీ యా ఎంత క్యాష్ ఉందో కొంచెం చూపిస్తే అంత క్యాష్ ఏమి ఉండదు ఇప్పుడు ఫోన్పేలో వచ్చాక ఎక్కువ క్యాష్ వాడట్లేదు బట్ ఐ క్యారీ క్యాష్ ఫర్ ఎమర్జెన్సీ దేవుడ్ ఫోటో దీస్ ఆర్ మై కార్డ్స్ అండ్ ఇక్కడ క్యారీ చేయదంటే లాట్ ఆఫ్ క్యాష్ కొంచెం క్యాష్ ఎక్కువ క్యాష్ కొంచెం కాదు చాలా ఉంది యా క్యాష్లో ఇండియన్ కరెన్సీ అండ్ $1 కూడా ఉంది ఊరికే అలా దాచుకుంటూ ఉంటాం అంటే ట్రిప్స్ వెళ్తూ ఉంటుంది కదా సో అక్కడ నుంచి కరెన్సీ కలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ బుక్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ మేనిఫెస్ట్ చాలా బాగుంది చాలా హెల్ప్ అవుతుంది ప్రమోషన్ కాదు మీకే చెప్తున్నా లైఫ్లో కొన్ని తెలుసుకోవాలి కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇలాంటి బుక్స్ చదవచ్చు యాజ్ ఫార్ యాజ్ రిమెంబర్ నాకు గుర్తుంది నువ్వు ఇప్పుడు స్టోరీ పెట్టిన బుక్ది ఆఫ్టర్ యూ రీడ్ నాకు ఇచ్చేసే అని చెప్తా అవునవును అది తీసేసుకుంటుంది ఓకే దట్ ఈస్ ఫైన్ అండ్ చాకీ లుక్ వాట్ షీ ఈజ్ ఈటింగ్ చాకీ అందరూ తింటారు మన స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు ఇది మంచిగా తిన్నా మ్యాండేటరీ బ్యాగ్ లో పెట్టుకుంటామని నాకు తెలీదు నేను పెట్టుకుంటా ఇలా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా ఇస్తుంటా ఇవి తీసుకో ఇవి నీ మ్యాండేటరీ థింగ్స్ నీ దగ్గర పెట్టుకో సో యా వాటర్ బాటిల్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా ఎసెన్షియల్ మన బ్యాగ్లో ఏ ఉన్నా లేకపోయినా ఇది కంపల్సరీ ఉండాలి సో వాటర్ బాటిల్ గ్లాసెస్ లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ స్నీక్ దిస్ ఇవి కంప్యూటర్ గ్లాసెస్ సైడ్ గ్లాసెస్ కాదు ఎందుకంటే నేను ఎక్కువ సిరీస్ చూస్తూ ఉంటాను నా కళ్ళు పాండాలా తయారవుతూ ఉన్నాయి అని చెప్పి ఐ బాట్ దిస్ కొరియన్ సిరీస్ లవర్ ఇక్కడ అంతేనా సంథింగ్ ఏదో ఉంటుంది యా సారంగే ఓకే అండ్ డార్క్ ఫ్యాంటసీ స్నాక్స్ అగైన్ చాక్లెట్స్ పిచ్చిదాన్ని సో ఆబ్వియస్లీ ఉంటాయి అండ్ పిల్లలకు కూడా ఇస్తూ ఉంటా
ఐ థింక్ నిజమే చెప్పింది, ఈ టేబుల్ తనకి సరిపోదు. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది మాత్రం నేను చూపియా. నేను ఐ వాంట్ టు నో వాట్స్ ఇన్ దట్. నో ఇది సీక్రెట్ అంటే నాకు తెలుసుకోవాలి ఉంది దాంట్లో ఏముందో. తర్వాత చెప్తా. నో, నాకు ఇప్పుడే కావాలి. వాట్ ఇస్ దట్? అరే ఇది నా సీక్రెట్ రా. లెట్స్ ఓపెన్ దట్ ది లాస్ట్. వీడియో అయ్యాక చూపిస్తా. నో ఐ వాంట్ టు నో దెన్ నౌ ఓన్లీ. ఓకే, ఇప్పుడే కావాలి నాకు దాంట్లో ఏముందో. ఆర్ యు సీరియస్? యా, కాయిన్స్. నాకు చాలా ఇష్టం కాయిన్స్ అంటే. చిల్లర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎందుకో ఎక్కువ డబ్బులు ఉన్నాయనే ఫీలింగ్ వస్తుంది చిల్లర్ని చూసినప్పుడల్లా. సో అలా దాచుకుంటాను నేను. ఎన్ని ఫోన్పేలు వచ్చినా, ఎన్ని బ్యాంకులు వచ్చినా, ఎన్ని వచ్చినా అండ్ దాంట్లో ఇండియన్ కరెన్సీ, ఇండియన్ కాయిన్సే కాదు, సమ్ అదర్ కాయిన్స్ కూడా నేను చూస్తున్నా. అదర్ కంట్రీ కాయిన్స్. ఐ డోంట్ నో విచ్ కంట్రీ కాయిన్స్ ఆర్ దీస్, బట్ సింగపూర్, దుబాయ్ అన్నీ ఉంటాయి. సో ఎక్కువ చెప్పాం కదా, ట్రావెల్ చేసినప్పుడు నాకు కరెన్సీ కలెక్ట్ చేయడం ఇష్టమని. సో కాయిన్స్ కూడా కలెక్ట్ చేస్తాను. నాకు కాయిన్స్ అంటే చాలా ఇష్టం. సీక్రెట్ రివీల్డ్. ఓకే, అండ్ హెయిర్ బ్యాండ్. క్యూట్. దిస్ ఇస్ మైన్. ఐఎమ్ టేకింగ్ దిస్ ఆఫ్టర్ ద షూట్. యూ కెన్. గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. సో యా, మై ఫస్ట్ ఎక్స్పెన్సివ్ గ్లాసెస్ ప్రాడా. I can't take this. Yeah, I can't give you. I can give you, but first time కొనుక్కున్నాక సెకండ్ టైం కొనుక్కున్నప్పుడు you can take it out. So, and what is this? Screen spray or like glasses-కి స్ప్రే కొట్టుకుంటాను క్లీన్ చేసుకోవడానికి. I think నా బ్యాగ్లో మొత్తం అదే ఇల్లు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఇది లేదు అనుకున్నా నా బ్యాగ్ ఉండాలి. అందుకనే నా బ్యాగ్ అనమాట. ఇన్ని సామాన్లు. Wow, that's pretty. బ్రేస్లైట్. నాకు ఇవి కూడా చాలా ఇష్టం. యా, అండ్ నేను గిఫ్ట్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్కి బ్రేస్లైట్స్ గిఫ్ట్ చేస్తాను. ఎందుకు అంటే Good luck. ఫర్ గుడ్ లక్, ఫర్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్సో ఫర్ బాండింగ్. యా, యూ కెన్ టేక్ ఇట్ అవుట్. Wow. దిస్ ఈజ్ న్యూ వన్ ఓన్లీ. నాకు చాలా ఇష్టపడి కొనుక్కో. ఈవిల్ ఐ బికాస్ ఆఫ్ దిష్టి. అంటే నాకన్నా ఎక్కువ తనకే దిష్టి తాకుతుంది. నా దగ్గర ఉన్నాయి. సో ఇది ఒక నెక్లెస్ సెట్ రీసెంట్గా మొన్న. ఇట్స్ లుకింగ్ ఎస్థెటిక్. యా, ఇది ఎయిర్పోర్ట్లో కొనుక్కున్నాను. తీయలేదు, మర్చిపోయా. అండ్ ఇది నా జ్యువెలరీ బాక్స్. అంటే జ్యువెలరీ బాక్స్ అంటే నేను చైన్స్ ఉన్నా, ఇయర్ రింగ్స్ ఉన్నా ఇలా పెట్టుకుంటా అనమాట. నేను మోస్ట్లీ అంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాను, చాలా ప్రొడక్టివ్గా ఉంటాను. కొన్నిసార్లు అలాగే బద్ధకంగా కూడా ఉంటాను. నేను చాలా లేజీ, బట్ స్టిల్ నా థింగ్స్ విషయంలో మాత్రం చాలా ఆర్గనైజ్డ్ ఉంటా. సో ఇలా పెట్టుకున్నాను అనమాట. గౌక్కుని ఏ డ్రెస్కి కావాలంటే ఆ డ్రెస్కి నేను పెట్టుకుని రాని ఇయర్ రింగ్స్ అప్పటికప్పుడు పెట్టుకుంటా. ఇందాక లేదా? ఇప్పుడు ఉన్నాయి. ఈరోజు రెడీ అయ్యి వచ్చా వ్లాగ్ కోసం. సో మీకోసం ఉన్నాయి. యా, అండ్ యా, హ్యాండ్ శానిటైజర్. కరోనా అయిపోయింది పాప, బట్ స్టిల్ నేను కరోనా ముందు నుంచి హ్యాండ్ శానిటైజర్ వాడడం నాకు అలవాటు. నా కాలేజ్ నుంచి నాకు అలవాటు శానిటైజర్ వాడడము. సో కొంచెం ఓసిటీ కూడా, కొంచెమే, చాలా కొంచెం. ఫుడ్ తినేటప్పుడు అట్లాగా ఖచ్చితంగా నాకు ఇది ఉండాలి. ఇది నేను చాలా రీల్స్లో చూసి, యాక్చువల్లీ దాని అరోమా కూడా చాలా బాగుంది. రీల్స్లో చూసి నేను యూఎస్ వెళ్ళినప్పుడు కొనుక్కున్న మిస్టేక్. యా, అండ్ ఫేవరెట్ నాకు చాలా ఇష్టమైన వాటిల్లో గాగుల్స్ ఒకటి, పర్ఫ్యూమ్స్ ఒకటి చాలా ఇష్టం. సో దిస్ ఈస్ పర్ఫ్యూమ్. చెప్పులు అనుకున్నావు కదా? యా, శాండల్ అనుకున్నా యాక్చువల్లీ. యా, నైస్. సో బేసిక్గా నాకు దగ్గర ఇలాంటి శాండల్స్ కూడా ఉన్నాయి. అంత హైట్ చూడగానే అందరూ అదే అనుకుంటారు, బట్ ఇట్స్ పర్ఫ్యూమ్. ఇట్స్ గుడ్ గర్ల్ పర్ఫ్యూమ్. నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్. చూసినప్పుడల్లా కొట్టుకోవాలనిపిస్తుంది. నా మొహానికి కూడా కొట్టుకోవాలనిపిస్తుంది, కానీ కొట్టుకోలేదు. ఇక్కడే కొట్టుకున్నా. అండ్ నాలా కొట్టుకోకండి, నేను అట్లానే అయిపోయాక బాటిల్. అండ్ దిస్ ఈజ్ ట్రైపాడ్. అగైన్ మ్యాండేటరీ థింగ్. యా, నేను ఎప్పటి నుంచో బయటికి వెళ్ళినప్పుడు ఇలాగ రీల్స్ చేయాలనుకుంటాను, అందుకని పెట్టుకుంటాను. బట్ ఐ నెవర్ యూజ్డ్ ఇట్. ఎప్పుడు చేయలేదు. ఇది మన ఫాలో అయ్యే ట్రైపాడ్ అనమాట. అలా
పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. బట్ ఐ నెవర్ డిడ్ దిస్, నెవర్ యూజ్డ్. బరువు బ్యాగ్లో ఇప్పుడు యూజ్ చేస్తాను. దీనిలో చాలా థింగ్స్ నేను యూజ్ చేయకపోయినా పెట్టుకుంటాను బ్యాగ్లో. అందరూ పెట్టుకుంటారు నాకు తెలిసి. మెంటోస్. యా, ఇఫ్ యు నో యు నో. సో సో మెంటోస్ ఏంటి అంటే నేను మౌత్ ఫ్రెషనర్స్ ఎందుకు అవి కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మనం చాలామంది పీపుల్ని కలవడానికి వెళ్తాము, తిన్న వెంటనే కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా, లేకపోతే నార్మల్గా కూడా నాకు అలా ఏదో ఒకటి నోట్లో చూ చేస్తూ ఉండాలి, తింటానే ఉండాలి. అబ్బా నేను తిండిపోటు దాన్ని, ఐఎమ్ ఫుడ్డీ. సో ఏదో ఒకటి నోట్లో ఉండాలి కాబట్టి ఏమీ దొరకనప్పుడు మెంటోస్ తింటా. బూతులు ఎత్తుక్కోవద్దు ప్లీజ్, ముందే చెప్తున్నా, నార్మల్ మీనింగ్లో మాట్లాడుతున్నా. అండ్ వావ్, దట్స్ హెయిర్ బ్యాండ్. దట్స్ క్యూట్. అంటే పెట్టుకుంటావు, ఎప్పుడు చూడలేదు. హెయిర్ ఎప్పుడు లూజే చూసా. సో నాకు లూజే ఇష్టం, మీరు లూజే జడైన టైట్ కట్టుకోండి. బట్ స్టిల్ యా లూజ్ కాదు, నేను లూజ్ కాను. యా లూజ్ కాదు. నేను చాలా టైట్. చిచి, నో వాట్ ఎవర్. సో ఓకే, నేను వేసుకుంటా, పోనీ వేసుకున్నప్పుడు బ్యాండ్స్ పెట్టుకుంటూ ఉంటా. చిరాగ్గా ఉన్నప్పుడు కూడా ఇట్లా పెట్టేసుకుంటుంటా. ఇప్పుడు చిరాగ్గా లేదు. అండ్ వీడియోకి పడుకున్నప్పుడు మాత్రం వీడియోకి చాలా బ్యూటిఫుల్గా ఉండాలి కాబట్టి అసలు పెట్టుకోను. అండ్ మోర్ జ్యువెలరీ షాప్ పెట్టుకున్నట్టున్నావు బ్యాగ్లో. సీరియస్లీ కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. దిస్ ఈజ్ బ్రేస్లైట్, అది కూడా కొన్నదే. సో ఇవి నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్. సీరియస్లీ ఐ లవ్ దెమ్. సో ఇవి దొబ్బేయద్దు ప్లీజ్. యా, చాలా ఇష్టపడి కొనుక్కున్నా. సీరియస్లీ చాలా This is బాగుంది, చాలా బాగుంది. ఉమా ఇయర్ రింగ్స్ అంటాను నేను. మా తమ్ముని కానీ మమ్మీని కానీ, మమ్మీ నాకు ఆ ఇయర్ రింగ్స్ కావాలంటే ఏ ఇయర్ రింగ్స్ అంటే ఉమా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి ఇవ్వండి అంట. సో నాకు ఇవి చాలా ఇష్టం. అండ్ యా, మనం ఏ డ్రెస్ వేసుకున్నా అంటే సెట్ అయిపోయేలాగా, లైక్ ఎనీ, అంటే మనం రెగ్యులర్గా ఎలాగో పెట్టుకోము, ఫ్యాన్సీగా వేసుకోవాలి, అప్పటికప్పుడు వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇవి నేను వేర్ చేస్తాను. ఇవి కూడా చాలా ఇష్టం నాకు. దాంట్లో కూడా హార్ట్ ఉన్నట్టుంది ఐ థింక్. యా, అన్నిట్లో హార్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకా లేదు. నాకు హార్ట్ ఉంది, హార్ట్ ఉంది, బట్ హార్ట్ ఎవరు తీసుకోలేదు ఇంకా. ఇవ్వను నేను. సో అలా మోర్ జ్యువెలరీ. క్లచ్ మ్యాండేటరీ. అలా లూజ్గా కాకుండా కొంచెం టైట్గా పెట్టుకోమన్నప్పుడు ఇది పెట్టుకుంటా అనమాట. అండ్ దిస్ ఈజ్ హ్యూజ్. ఇంకా బ్యాగ్లో ఉన్నాయి గైస్, ఇంకా సీరియస్లీ బ్యాగ్లో చాలా స్టఫ్ ఉంది. సో ఇది నా మేకప్ బ్యాగ్ అనమాట. అంటే హ్యాండ్ బ్యాగే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేది. నా షూట్స్కి ఇదే బ్యాగ్ ఉంటుంది, నేను బయటికి వెళ్ళినా ఇదే బ్యాగ్ ఉంటుంది, నా కార్లో కూడా ఇదే బ్యాగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సడన్గా షూట్స్ రావచ్చు, సడన్గా ఆడిషన్కి పిలవచ్చు, ఆఫీస్కి పిలవచ్చు, స్క్రీన్ టెస్ట్లు ఉంటాయి, ఇలా బోల్డ్ ఉంటాయి అనమాట. నార్మల్గా అయితే ఓన్లీ లిప్స్టిక్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతా కానీ, బట్ స్టిల్ ఇది క్యారీ చేస్తాను. ఎమర్జెన్సీ, మనకి ఎలా ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఎలా కిట్ ఉంటుందో ఇది మెడిసిన్ లాగా నాకు. ఇది లేకపోతే టేబుల్ సరిపోలేదు, చెప్పానా? దట్స్ వాట్ షీ టోల్డ్. అండ్ చార్జర్ మ్యాండేటరీ. హెయిర్ బ్యాండ్, బోల్డ్ ఉంటే హెయిర్ బ్యాండ్స్ నాకు ఎన్నున్నా కనిపించవు తెలుసా, టైంకి కనిపించవు. ఇలా మీకు కూడా ఉంటుంది కదా, పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అసలు టైంకి కనిపించవు. అండ్ దిస్ ఈస్ క్లిప్. అగైన్ అ క్యూట్ బో. యా, బేసిక్గా అంటే కొరియన్ సిరీస్ ఇవన్నీ చూసి చెడిపోతూ ఉంటాము. యా, క్యూట్ బౌస్ కొనుక్కోవాలి అంటే, ఎందుకంటే మనం పెట్టుకోం కదా. చిన్నప్పుడు పెట్టినప్పుడు ఏంటమ్మా ఇది నేను పెట్టుకోను అనేవాళ్ళం. ఇప్పుడు కొనుక్కునే మా మమ్మీ చిన్నప్పుడు ఇవే వద్దన్నావు కదా, ఇవే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అంతే, 1 పీస్ వేసుకున్నాం. చిన్నప్పుడు గౌన్లు కొంటే వేసుకోలేదే, ఇప్పుడు వేసుకున్న. చిన్నప్పుడు గౌన్లు కొన్నప్పుడు మమ్మీ నేను పెద్దన్నయ్య పంజాబీ డ్రెస్ కావాలి ఇట్లా అడిగేవాళ్ళం. ఇప్పుడు ఎలా వేసుకుంటున్నాము ఇవి కూడా అంతే. చిన్నప్పుడు క్లిప్పులు పెట్టుకున్నామా అంటే జుట్లు ఎరబోసుకునే వాళ్ళం, ఇప్పుడు క్లిప్స్ కావాలి మనకి. సో అట్లా. అండ్ ఓ మై గాడ్, దిస్ ఈజ్ మై నోట్బుక్. అంటే వేరెవర్ ఐ గో, సీక్రెట్ కాదు కదా, సీక్రెట్ కాదు, బట్ స్టిల్ అంత అంటే చూపించడానికి ఏం ఉండదు. ఇది రీసెంట్గా నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. అండ్ ఆల్సో దిస్ పౌచ్ ఈజ్ గిఫ్టెడ్ బై మై ఫ్రెండ్ నా బర్త్డేకి, రితన్య. అండ్ ఇది సౌమ్య అక్క. సో
సో ఇలా గిఫ్ట్ చేసినవి కూడా నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటా, చాలా బాగా ఉంచుకుంటానన్నమాట. దీనిలో ఏంటి అంటే టు డూ లిస్ట్ అనే కాదు, ప్లానర్ ఉంది ఇంట్లో. బట్ దీనిలో ఓన్లీ నాకు ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు ఐడియాస్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా కొటేషన్స్ నచ్చినప్పుడు అట్లా రాసుకుంటూ ఉంటా. యా, యూట్యూబ్ ఐడియాస్ మొన్న రాశాను నేను రీసెంట్గా. నెక్స్ట్ చాలా అసలు చూపించను ఎందుకు అంటే మీరు చూస్తారు కదా వీడియోస్ ఎలాగో. సో అలా బుక్, టేబుల్ సరిపోలేదు. అండ్ మై ఐప్యాడ్, ఇది కూడా చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే నేను సిరీస్ ఈ ఫోటో నేను సింగపూర్లో దిగా, ఇంకా పోస్ట్ చేయాల ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఫస్ట్ మీకు వీడియోలో చూపించేసి యా. సో ఇది మోస్ట్లీ అంటే నేను పని చేసుకోవడానికన్నా కొనుక్కున్న ఐప్యాడ్, బట్ దీనిలో ఎక్కువ నేను సిరీస్ చూడడానికి యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో లైక్ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి, సిరీస్ చూడడానికి, నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్స్ వేసుకోవడానికి ఐ యూజ్ దిస్. రబ్బర్ బ్యాండ్ అగైన్, చాకీ అగైన్, one more bracelet, nice, one more bracelet, and one more choki, clip, so snack spike is in the bag. clip, chokis. ఇంకొక పౌచ్ ఉంది. సో ఈ పౌచ్లో మెడిసిన్స్, ఇది ఎమర్జెన్సీ కిట్. వీటికి అన్నిటికంటే మనకు కావాల్సింది. ఐ హ్యావ్ ఆస్తమా, సో ఇది కంపల్సరీ ఉండాలి. అండ్ టిష్యూస్, పేపర్ నాప్కిన్స్, హెడేక్ ట్యాబ్లెట్, వ్యాజ్లైన్, ఇది ఎందుకు పెట్టాను నాకు తెలీదు. అండ్ పెన్, దిస్ పెన్ ఈజ్ గిఫ్టెడ్ బై మై బ్రదర్ లోహి. సో నేను ఏ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేయాలన్నా, ఏ ప్రాజెక్ట్స్ సైన్ చేయాలన్నా, ఏ ఇంపార్టెంట్ వర్క్కి సైన్ చేయాలంటే యూస్ దిస్ పెన్ ఓన్లీ. థ్యాంక్ యూ లోహి. దిస్ ఈజ్ లైక్ లక్కీ పెన్ ఫర్ మీ. యా, విక్స్, హైఫైనాక్, అంటే ఇది పెయిన్ కిల్లర్స్. మోస్ట్లీ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయొద్దు, నాకే కాదు ఎవరికైనా యూజ్ అవుతాయని ఈ మెడిసిన్స్ అన్నీ నేను క్యారీ చేస్తాను. మోస్ట్లీ నేను యూజ్ చేసే కంటే షూట్స్లో బయట ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడమే సరిపోద్ది. ఫ్రెండ్స్కి, ఇలా ఫ్రెండ్స్ వచ్చి నేను మాట్లాడుతున్నప్పుడు హెడేక్ వస్తుంది అంటే ట్యాబ్లెట్ తీసిస్తాను అనమాట. అలా హెడేక్ వస్తుంది అంటే కామ్గా కూర్చున్నాం. హెడేక్ ఇంకా బ్యాగ్ లో ఇంకేం చూస్తాను అంటే ఇంకా చాలా హెడేక్ వస్తున్నాయి. ఎవరు అడిగారు? ఇప్పుడు నేను ఇది యూస్ బ్యాగ్ లో, ఇప్పుడు నేను బ్యాగ్ లో ఏమున్నాయని ఎవరు అడిగారు? చూడండి అప్పటికి చెప్పాను చాలా పెద్ద బ్యాగ్ అని. బ్యాగ్ కాదు, ఇల్లు అది యాక్చువల్లీ. యా, బ్రాట్ అవర్ హోమ్. మై సెకండ్ హోమ్, సెకండ్ హోమ్ ఇస్ కార్, థర్డ్ హోమ్. ఓకే, హైఫైనాక్ టాబ్లెట్స్, లాకర్ కీస్, ఇన్ని వదిలేసి అది ఒక్కటే తీసుకుంది. ఐ థింక్ ఐ కెన్ బై ఆల్ దిస్. ఏముండవు దాంట్లో, ఓన్లీ కీస్ ఒకటే ఉంటాయి. సో ఎయిర్పోర్ట్స్, వావ్, నైస్ కేస్, థ్యాంక్ యూ. ఇది మొన్న న్యూడ్ ప్రొడక్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళు శాంపుల్ ఇచ్చిన హ్యాండ్ క్రీమ్, స్మెల్ బాగుంది యాక్చువల్లీ. అంటే వాళ్ళ అన్నీ మిల్క్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇది కూడా ప్రమోషన్ కాదు, బట్ స్టిల్ బాగుంటాయి. అండ్ వాట్స్ దట్? డియోర్ శాంపుల్ ఫౌండేషన్. అంటే నాకు ఇలా చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే న్యూ క్యూట్ కదా, అలా పొగుడుతూ ఉంటే పొగిడించుకోవాలనిపిస్తుంది, బట్ వీడియోకి టైం అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఇవన్నీ ఖాళీ. ఫైనలీ సో లేదు యాక్చువల్లీ ఇంకో జిప్ ఉంది. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికీ ఉండాలి అంటే, ఇవి మోస్ట్లీ ఇది కూడా అంతే, నేను పెట్టుకుంటా కానీ నాకు యూజ్ అవుతుంది, కానీ పక్కన వాళ్ళకి నిజంగా చాలా యూజ్ అవుతాయి. చాలామంది నన్ను అడిగారు, తెలియని పీపుల్ వచ్చి అడిగేవాళ్ళు అనమాట. ఇట్స్ శానిటరీ ప్యాడ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు యూజ్ అవ్వకపోయినా సరే మీ పక్కన వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ క్యారీ శానిటరీ ప్యాడ్స్ అట్లీస్ట్ 2. అలాగే మేడం. అండ్
ఇవి ఏంటి అంటే అప్పుడప్పుడు నాకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మనం ఫుడ్ టైంకి తినచ్చు, తినకపోవచ్చు. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఏమంటారు వీటిని, తెలీదండి. మల్టీవైటమిన్ ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో మనకు బయట ఓఆర్ఎస్ ఇవన్నీ దొరుకుతాయి. బట్ నేను అవి తాగను. ఎందుకు? అంతే, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కొంచెం ఓవర్ యాక్షన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓవర్ యాక్షన్ కదా, అందుకని కొంచెం ఫ్లేవర్డ్ అనుకోండి, ఇష్టంగా తాగుతాము. సో అందుకని ఇది యూఎస్ వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను. ఇవి లిప్స్టిక్ సెంటర్ ఫ్రెష్. Actually, where is the lipstick in her bag? సెంటర్ ఫ్రెష్ నోటికి తాళం వేస్తుంది. సెంటర్ ఫ్రెష్ తినండి, నోటికి తాళం వేయండి. సో అందుకని నేను తిన్నాను. Fresh Mentos. If you know, you know again. దిస్ ఇస్ క్లే. సో ఇలా ముందు పడుతున్నప్పుడు ఇట్లా పెట్టుకోవడానికి అనమాట. కానీ పెట్టుకోను, ముందుకు పడితేనే స్టైల్. ఇంకేమున్నాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ పిన్స్. మనకంటే పక్కన వాళ్ళ దగ్గరికే ఎక్కువ మన బ్యాగ్లో ఉన్నా మనకి కనిపించవు అనమాట. ఇప్పుడు చూసారా లోపల ఉన్నాయి, కనిపించవు. పక్కకి వెళ్ళి ఒక పినీస్ ఉందా అంటే ఇట్లా చూస్తారు. ఇక్కడ హైదరాబాద్లో బేసిక్గా, విజయవాడలో పినీస్ అనే అంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఏమంటారంటే పినీస్ ఉందంటే ఇలా చూస్తారు. సారీ, సేఫ్టీ పిన్, డూ యూ హ్యావ్ సేఫ్టీ పిన్ అంటే ఎస్ ఐ హ్యావ్ అని ఇస్తారనమాట. అట్లా నేను కూడా ఎస్ ఐ హ్యావ్ అని ఇవ్వడానికి. అండ్ సో సగం థింగ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎమర్జెన్సీగా పెట్టుకుంది, హెల్ప్ చేయడానికి. ఆబ్వియస్లీ నీడీ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. of course. దిస్ ఈజ్ క్లిప్ వన్ మోర్ సెక్సీ This is actually sexy. లైక్ మీ. Yes, you are cute and sexy. ఫ్రెండ్స్ ఇలా పక్కన ఉంటే మనం పొగుడుతూ ఉంటారు. అదే ఒక్కళ్ళమే వీడియో చేసుకుంటే ఎవరు ఉండరు కదా. అంతే అండి. అంతేనా? సారీ, చిల్లరి మళ్ళా 10 రూపీస్ కాయిన్ అండ్ దుబాయ్ కాయిన్. అంటే సెంటిమెంట్గా కొన్ని మనం హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉంచుకుంటాం కదా, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నప్పుడు. అండ్ ఫైనల్లీ బ్యాగ్, ఎల్వి బ్యాగ్. కానీ ఇది ఒరిజినల్ కాదు, ఇంకా అన్ని డబ్బులు రాలేదు. హౌ ట్రాన్స్పరెంట్ చెప్పండి. ఇది ఒరిజినల్ బ్యాగ్ కాదు, ఇట్స్ ఏ ఫస్ట్ కాపీ బ్యాగ్. బట్ స్టిల్ త్వరలో కొంటా ఫ్రెండ్స్. సో ఐ యూ షూర్ ఇంకేం లేదు కదా? ఖాళీ ఇల్లుని తెచ్చి మొత్తం బయట పెట్టి ఖాళీ. ఆఫ్ కోర్స్. అండ్ ఇంకొక శానిటైజర్. వావ్, నైస్ నో, బ్యాగ్కి పెట్టుకోవడానికి. Really ఇది organized. ఇది మినీ సోప్ది. అండ్ ఈ కిచెన్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను కాబట్టి. ఇట్స్ ఫ్లైట్ 1 2 ఫ్లైట్లు ఉన్నాయి. మీరు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. ఓకే, అంటే అది తీసిస్తావా ఇప్పుడు? అంతే, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే వెళ్ళండి. మీ ఐషు ముచ్చట్లు ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ చేయండి, మీకు ఫ్లైట్ వస్తుంది ఇంటికి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ మై బ్యాగ్. This is not all. This is everything in your bag. సో ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అంటే ఇది లేకుండా ఉండాలి. సో ప్రతిదీ బ్యాగ్లో ఉంటుంది, ప్రతిదీ చాలా అవసరమైంది. మీరు చూసారు. ఏమైనా వేస్ట్ ఉన్నాయా చెప్పండి, కింద కామెంట్ చేయండి. అబ్బా, చాక్లెట్స్, షుగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకు అంటే కళ్ళు తిరిగినప్పుడు షుగర్స్ తింటే మీకు ఇంపార్టెంట్ గైస్. 0 sugar. అది నేను అసలు చూడలేదు. ఇది జస్ట్ నేను ఓకే మనకి ఫ్లేవర్స్ ఉన్నాయని కొన్నా, బ్యూటిఫుల్స్. సో ఓకే, ఇదే వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో ఫైనల్లీ నువ్వు వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేయించావు. నేను అప్పటికి చెప్పా చిన్న బ్యాగ్ అయితే చేయొచ్చు, పెద్ద బ్యాగ్ అని. అనుకోలేదు. బ్యాగ్ చూసాక బ్యాగ్ సైజ్ చిన్నగా ఉంది, లోపల స్టఫ్ చెప్పాను కదా, డోరేమోన్ పాకెట్. అండ్ ఇది ఇప్పుడే మేకప్కి నేను సపరేట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేస్తాను. ఇప్పుడు చాలా చాలా టైం అయిపోయింది కాబట్టి మీరు కూడా వీడియో చూసి చాలా అలసిపోయి ఉంటారు. డ్రింక్ సమ్ వాటర్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అండ్ మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో మీ బ్యాగ్స్లో ఏమున్నాయి అని స్వాప్ చేసుకుని బ్యాగ్స్లో చూడండి. నేను కూడా నా ఫ్రెండ్ బ్యాగ్లో ఇప్పుడు చూస్తా ఏముందో వెళ్ళి. సో అలా అనమాట. ఆబ్వియస్లీ అంటే నాకు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను యాక్ట్రెస్ కాబట్టి వర్క్ చేస్తా కాబట్టి. అంటే నువ్వు కూడా వర్క్ చేస్తావు, బట్ స్టిల్ మేకప్ ఉండకపోవచ్చు. నాట్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఫర్ ష్యూర్.
నేను చెప్పాను కదా బ్యూటిఫుల్స్, నాకే కాదు నా పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలని నేను చాలా థింగ్స్ పెట్టుకుంటా. అండ్ ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్స్. హెల్పర్స్ కోసమే ఎక్కువ యా, పెట్టుకున్నట్టు. ఆల్ దీస్ ఆర్ చాలా ఎసెన్షియల్స్ మనకి డైలీ లైఫ్లో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో ఎక్కువ ఇంపార్టెంట్ వాటర్ బాటిల్, మెడిసిన్, శానిటరీ ప్యాడ్స్, హౌస్ కీస్, కార్ కీస్, వాలెట్. డబ్బులు కావాలి కదా, ఎక్కడికి వెళ్ళినా కావాల్సింది డబ్బులు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో యా, సో ఇంతకంటే నేను ఏం చెప్పను. చెప్పడానికి ఏం లేదు, బ్యాగ్ లో అన్ని తీసి పెట్టా. సో యూ హ్యాపీ? I'm very much happy, very much excited. Actually, I was very excited to see what's there in her bag from so long time. అంటే బేసిక్గా జనాలందరికీ ఉంటుంది పక్కన వాళ్ళ బ్యాగ్లో ఏమి ఉన్నాయి. అందరికీ తెలిసింది ఇప్పుడు తన బ్యాగ్ లో ఏముంది. సో యా, చెప్పా కదా అన్నీ ఇంపార్టెంట్ అని. అదే ప్రతి ఒక్కరికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, పక్కన వాళ్ళ బ్యాగ్లో ఏముంది, పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది. చిన్న గొడవ అయినా సరే ఇలా తొంగి చూసి, అంటే ఇలాంటి అలవాట్లు నాకు లేవు, బట్ చాలా మందిని చూశాను నేను. I am శుద్ధ పూసిని, బెడ్ పైన కూర్చొని కొరియన్ సిరీస్ డ్రామా అవి చూడడానికి టైం సరిపోదు. పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం తెలుసు, కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మీకు బ్లాగ్స్ చేసి చాలా ముచ్చట్లతో వస్తాను. ఈరోజు ఈ ముచ్చట్లకి ఇంకా సెలవు. మళ్ళీ కొత్త ముచ్చట్లతో కలుద్దాం. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అందరికి షేర్ చేయండి అని తెలుసుకోండి ఐష్ బ్యాగ్ లో ఏమున్నాయో. యా, సో ఇలాంటి ఎసెన్షియల్స్ మీరు కూడా బ్యాగ్లో క్యారీ చేయాలండి. కావాలి అంటే కాంటాక్ట్ హర్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. యా, యూ కెన్ కామెంట్. జ్యువెలరీ స్టఫ్ అంతా ఉంది. సో ఏమైనా కావాలి. జ్యువెలరీ ఎందుకు అంటే నేను షూట్స్ చేస్తా కాబట్టి ఎప్పుడు ఏం నీడ్ అవుతుంది. సమ్ టైమ్స్ ట్రెడిషనల్, సమ్ టైమ్స్ వెస్టర్న్. సో అలా అప్పుడప్పుడు పడేసినవి అలా ఉన్నాయి. సో నేనైతే చాలా ఆర్గనైజ్డ్ ఉంటాను థింగ్స్ విషయంలో. మిగతా విషయంలో నేను చాలా లేజీ, బట్ దానిలో కూడా చాలా ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆ వీడియోస్ కూడా మీకోసం నేను చెప్తాను ఎలా ఉండాలి ఏంటి అనేది. సో దాని నుంచి మీరు తీసుకోవచ్చు, మంచి ఎప్పుడు తీసుకోవచ్చు, అది చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా. సో ఇది బ్యూటిఫుల్స్ వాట్స్ ఇన్ మై బ్యాగ్. సో ఇలాంటివి ఇంకా మీ చుట్టుపక్కల కూడా జరుగుతూ ఉంటాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి. ఇంకా సెకండ్ హోమ్ కూడా అడుగుదాం అనుకుంటున్నా, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. సో సూన్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ సూన్. సో మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్ బ్యాగ్స్లో ఏమున్నాయి అని చూసేయండి ఆఫ్టర్ దిస్ వీడియో, అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. సో మీరు ఎంతమంది నాకు సబ్స్క్రైబ్ చేస్తే అంత ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు వీడియోస్ చేయాలి అని. ప్రొఫెషనల్గా మేము చాలా బిజీగా ఉంటాం ఆ వర్క్స్లో ఈ వర్క్స్లో షూటింగ్స్లో. సో ఆ వ్లాగ్స్ కూడా మీకోసం చేస్తాను, బట్ స్టిల్ నేను మీతో కాంటాక్ట్ అవ్వడానికి, మీతో మాట్లాడడానికి, మీకు బోల్డ్ ముచ్చట్లు చెప్పడానికి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్. ప్లీజ్, హౌ కెన్ యూ మిస్ దిస్ క్యూట్నెస్ నో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ మళ్ళీ కొత్త ముచ్చట్లతో. బాయ్.